నమస్తే అండి. పాతకాలపు నాటి చలవ చేసి పెరుగన్నమని తయారు చేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని రాత్రి మిగిలిన 3 పిడికెళ్ళ అన్నం వేసుకున్నాను. కాచి చల్లార్చిన ఒక గ్లాసు పాలైతే వేసాను. 2 స్పూన్ల పెరుగు వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 4 పచ్చిమిర్చి, 5-6 కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని దీని మీద కప్పి ఉంచి నైట్ అంతా అలాగే ఉంచాలన్నమాట. ఈ రెసిపీ వచ్చేసి రాగి పాత్రలో కానీ మట్టి పాత్రలో కానీ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. పొద్దున్న వచ్చేసి కొద్దిగా వాటరు ఉప్పు వేసుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట. ఈ రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది. పాతకాలంలో మా అమ్మ వచ్చేసి రాగి సంగటి తయారు చేసేదన్నమాట. వీటిని తీసుకోవడం వల్ల మనకి ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. విరోచనాలు అయ్యేటప్పుడు ఈ రెసిపీ తీసుకోవడం వల్ల నీరసం, విరోచనాలు అనేది తగ్గుతాయన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.